నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ ముగియగా ఈ సిరీస్ లో భారత జట్టు 2-0 తేడాతో వైట్ వాష్ కావడం ప్రపంచ క్రికెట్ లోనే పెద్ద చర్చగా మారింది. ఐర్లాండ్ లాంటి జట్టు చేతిలో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోకపోవడం జట్టుకు భారీ నష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్గా సరైన ప్రణాళికలు అమలు చేయలేకపోయారని, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును సమర్థంగా నడిపించలేకపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఐర్లాండ్ పర్యటనను భారత జట్టు పిక్నిక్ టూర్లా తీసుకుందని, అదే ఇప్పుడు వారి పరాభవానికి ప్రధాన కారణమైందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, ఐర్లాండ్ ను చిన్న జట్టుగా భావించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. మ్యాచ్ గెలవాలంటే పేర్లు కాదు, ప్రదర్శన ముఖ్యమని, అది టీమిండియా ఆటలో కనిపించలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రపంచ జట్లన్నీ భారత్ ను చూసి భయపడేవని, ఇప్పుడు భారత జట్టే చిన్న జట్టును కూడా తేలికగా తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. ఛాంపియన్ టీం కు ఉండాల్సిన క్రమశిక్షణ, పోరాట పటిమ, పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం ఈ సిరీస్ లో ఎక్కడా కనిపించలేదన్నారు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, సెట్ అయిన బ్యాటర్లు ఇన్నింగ్స్ ను ముగించలేకపోవడం, బౌలర్లు సరైన లెంగ్త్ లో బంతులు వెయ్యలేకపోవడం జట్టు ఓటమికి కారణమయ్యాయని విశ్లేషించారు. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లపై పరుగులు చేయటం ఒకటి, విదేశీ పిచ్లపై అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మరో విషయం అని అఖ్తర్ వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లు ఐపీఎల్ కు ఎక్కువగా అలవాటు పడిపోయారని, అక్కడి పరిస్థితులను అంతర్జాతీయ మ్యాచ్లలో కూడా ఆశించడం సరైంది కాదన్నారు. విదేశీ పిచ్లపై బౌన్స్, స్వింగ్, సీమ్ మూవ్మెంట్ ను ఎదుర్కొనే టెక్నిక్ పై ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ ను జట్టు నుంచి తప్పించటం కూడా పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్ ను మార్చగల సామర్థ్యం సూర్యకు ఉందని, అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం జట్టు సమతౌల్యాన్ని దెబ్బతీసిందన్నారు. శ్రేయస్ అయ్యర్ కు ఇంకా కెప్టెన్సీలో అనుభవం అవసరమని, కేవలం మంచి బ్యాటర్ కావడం వల్ల మంచి కెప్టెన్ అవ్వలేమని స్పష్టం చేశారు. మ్యాచ్ పరిస్థితులను చదివి సరైన సమయంలో బౌలర్లను ఉపయోగించటం, ఫీల్డ్ సెట్టింగ్స్ మార్చటం, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచటం వంటి అంశాల్లో అనుభవం అవసరమని చెప్పారు. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయాలను గమనించి భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇక భారత అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీం సెలక్షన్ ను తప్పుబడుతూ ఉండగా, మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లను పరీక్షించే ప్రయత్నం సరైన విధంగా జరగలేదని విమర్శిస్తున్నారు. మరికొందరు ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేసిన ధోరణే ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐర్లాండ్ జట్టుపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ఛాంపియన్ జట్టును వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడించడం సాధారణ విషయం కాదని, వారు అద్భుతమైన ప్రణాళికతో ఆడారని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ప్రతి విభాగంలోనూ ఐర్లాండ్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారని, ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించి చివరి వరకు పోరాడిన తీరు ప్రశంసనీయమని పేర్కొంటున్నారు. ఈ సిరీస్ భారత జట్టుకు ఒక గట్టి హెచ్చరికగా నిలిచిందని, వచ్చే అంతర్జాతీయ టోర్నీలకు ముందు జట్టు తన బలహీనతలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. విదేశీ పిచ్లకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ, మెరుగైన టీం కాంబినేషన్, పరిస్థితులకు తగ్గ వ్యూహాలు లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఒక సిరీస్ ఓటమితో టీమిండియా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని, ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికీ భారత జట్టు అత్యంత బలమైన జట్లలో ఒకటేనని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తేనే నిజమైన ఛాంపియన్ జట్టుగా నిలుస్తుందని అన్నారు. ఇక ముందు జరిగే సిరీస్ లో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే దానిపై ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం నిలిచింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.